ఎందుకు ఉదాహరణ ఇప్పుడు శివ అనే పదం పలకడానికే నీ నెత్తి మీద ఉన్న దరిద్రం నీకు అడ్డం వచ్చింది. అంటే నీకు ఆ దరిద్రం నీకు ప్రళయ తాండవం చేస్తుందన్నమాట నీ నెత్తి మీద. ఇంకా అలాంటప్పుడు నువ్వు ఎక్కడ సంస్కరించబడతావు, నువ్వు ఎక్కడ ఉద్ధరించబడతావు? కనుక పోయిన జన్మలో ఏదో భయంకరమైన పాపం చేసుకుని ఈ జన్మలో ఓఫిరిగా పుట్టావు నువ్వు. అర్థమైందా తాతయ్య? కనుక ఆ దుష్కర్మ ఫలితాలు పోవాలంటే ఈ జన్మలో మరింత సాధన చేయాల్సి ఉంటుంది. నారాయణ మంత్రాన్నో, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్నో, రామకోటో ఇట్లాంటిది రాసుకుని కొంత ధరించడానికి అవకాశం ఉంది. నీ శ్రేయోభిలాషిగా చెప్పినటువంటి ఈ విషయాన్ని తీసుకుని ఆచరణ చేస్తే చెయ్యి, లేకపోతే నీ కర్మ ఎక్కడ దిగుతావు దిగు, ఎక్కడ తగలడతావు అక్కడ తగలడు. మాకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ ఛాలెంజ్లు గట్రా చేసి వేదాల్లో అట్లున్నాడు ఎట్లున్నాడు అంటే మాత్రం ఏం చేయాలో మాకు తెలుసు. అర్థమైందా? ఈ సినిమా